థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ద బిగ్ డే ఫర్ మా దండోరా మూవీ అండ్ కంగ్రాచులేషన్ టు శివాజీ సార్ అండ్ మార్క్ రాబిన్ సార్ అండ్ ఎంటైర్ దండోరా టీం అండి. ఇట్లాంటి అవార్డులు రావడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ రావడం అనేది చాలా గ్రేట్ఫుల్ అండి. రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా అనుకున్నప్పుడు ఒక టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్‌కి బూస్టప్ ఇచ్చింది మా అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్ ఎప్పుడైతే టీజర్‌కి బూస్టప్ ఇచ్చాడో దండోరా సినిమా వస్తుందనేది చాలామందికి వెళ్ళిపోయిందండి. మిలియన్స్‌లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా సినిమా రిలీజ్ అయింది. సినిమాకి బూస్టప్ ఇచ్చింది మీ మీడియా, ప్రింట్ మీడియా అందరూ. సినిమా ఆడింది థియేటర్‌లో. 2 వీక్స్ తర్వాత ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో మా జూనియర్ ఎన్టీఆర్ అన్న ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ అనేది చాలా ప్రభంజనం సృష్టించింది. ప్రభంజనం సృష్టించడం ద్వారా పబ్లిక్‌లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం ద్వారా మాకు అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ప్రతి ఒక్కరికి. మా సినిమాని ఇంత అంటే ఇన్ని అవార్డులు రావడం అనేది మామూలు విషయం కాదు. చాలా థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా అవార్డులు వస్తాయని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ అయినటువంటి బెన్నీ సార్‌కి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సార్ ఫస్ట్ ఇటువంటి స్టోరీని యాక్సెప్ట్ చేసి ప్రొడక్షన్ చేయడం అండ్ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్ సార్. అండ్ డైరెక్టర్ గారు కర్త, కర్మ, క్రియ అంటారు కదా మా డైరెక్టర్ సార్. రియల్లీ ఇలాంటి స్టోరీస్ తీసుకొని వచ్చి మన దగ్గరికి అంటే మన ఆడియన్స్ దగ్గరికి ఇటువంటి సినిమాని చూపించడం అనేది అసలు మామూలు విషయం కాదండి. చాలామంది అంటుంటారు, అరే మలయాళంలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, అక్కడొచ్చింది, ఇక్కడొచ్చింది. ఇప్పుడు తెలుగులో వచ్చింది, అవార్డు కూడా కొట్టింది. ఇంకా చాలా అవార్డులు కొట్టబోతుంది. నిజంగా చెప్తున్నానండి, ఇంకా చాలా అవార్డులు రావాలి సినిమాకి. ప్రతి ఒక్కరు ఇందులో నటించినటువంటి నటులు, నందు అన్న అయితే ఏంటి, నవదీప్ అన్న అయితే ఏంటి, రవికిషన్ అయితే ఏంటి, మానిక గారు అయితే ఏంటి, మౌనిక గారు, అలాగే బిందు మాధవ్ చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు, ఇంకా శివాజీ అన్న అయితే విశ్వరూపమే చూపించాడు. ఇందులో చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క యాక్టర్కి అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేశారండి. అద్భుతంగా చేసినందుకే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము. ఈ అవార్డులు కూడా రావడం జరిగింది. ఇంకా చాలా చాలా అవార్డులు వస్తాయని అనుకుంటున్నాను. అండ్ నా క్యారెక్టర్కి నన్ను ప్రతి ఒక్కరు అరే కుళ్ళపిచ్చిన అని బూతులు తిడుతున్నారు ఎక్కడికైనా వెళ్తే. ఇంకోటి మేము ఎక్కడికైనా షూట్‌కి అంటే మేము చేసినటువంటి ప్లేస్‌లో షూట్ చేశాము. మొన్న మా డైరెక్టర్ గారిని ప్రతి ఒక్కళ్ళు అంటే ఊర్లో వాళ్ళు ఆ సినిమా చేసి ప్రతి ఒక్కరు చూపించారంట. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి, చూస్తున్నారు. ఇంకా చూడండి. అంటే చిన్న చిన్న ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళందరూ వచ్చి అరే దండోరా సినిమాలు ఉన్నారు. మీ డైరెక్టర్ చాలా మంచిగా చేసిండా, మస్తుండా నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయమను ఇంకా మంచి సినిమాలు తీసు ఖతర్నాక్ ఉంది అంటుర్రు. సో ఇట్లాంటి సినిమాలు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అండ్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ కూడా చాలా చాలా మంచి క్యారెక్టర్. నేను అసలు నా లైఫ్‌లో గుర్తుపెట్టుకుంటాను. ఇదొక ముందడుగే అనుకుంటున్నాం. ఈ అవార్డ్స్ ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అలాగే మా రాజశేఖర్ సార్ తోటి నేను చేయడం అంటే బావా ఒక దెబ్బేయాలా అది చాలా వైరల్ అంటే ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ అసలు అందరికి అలా గుర్తుండిపోయినాయి. సో థ్యాంక్స్ అండి. ఈ అవార్డ్స్ అండ్ ఈ డే వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను. ముఖ్యంగా మళ్ళొకసారి కంగ్రాచులేషన్ మార్క్ కే రాబిన్ సార్, శివాజీ సార్ అండ్ దండోరా ఎంటైర్ టీమ్‌కి థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు పిట్ట కొంచెం కూతగనం అంటే అసలు ఏంటో మీరు ఇంత పవర్‌ఫుల్‌గా మాట్లాడతారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు.